ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నుంచి ఒక శ్రేష్టమైన ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ప్రేరణ కలిగి ఉన్నాను. అదేంటంటే మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు మరియు మార్గంలో నడిపించేటువంటి దేవుడు. ఈ విషయం గురించి మనందరికి చాలా విషయాలు వినుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, యేసుక్రీస్తు పుట్టిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని బట్టి ఆయన పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు అనుకొని బయలుదేరారు. ఆయన రారాజు అనే సంగతి వాళ్ళకేం తెలియదు. అయినప్పటికీ దేవుడు వారిని నడిపించాడు. తరువాత వారి నక్షత్ర మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గంలో వెళ్ళి ఫెయిల్ అయిన తర్వాత మరలా దేవుడు నక్షత్రాన్ని వారి కోసం పంపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నక్షత్రాలు కేవలం రాత్రి మాత్రమే కనిపిస్తాయి, కానీ దేవుడు ఈ నక్షత్రాన్ని ఎప్పుడు యేసు పుట్టినప్పుడు వచ్చినటువంటి నక్షత్రం మరలా వారు యేసును చూసేదాకా వెళ్ళిందంటే ఎంత టైం పట్టింది? దాదాపు జ్ఞానులు యేసుని చూడటానికి వచ్చినప్పటికీ సంవత్సరం దాటేసింది. దాదాపుగా 2 సంవత్సరాల్లో పిల్లల్ని హేరోదు చంపాడు అని అంటే కొంత అదనంగా వేసుకున్నా కానీ కనీసం 1 ఇయర్, సంవత్సర కాలం పాటు ఒక నక్షత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసి జ్ఞానులకి మార్గాన్ని ఉపదేశించాడు. దాని ద్వారా నీ జీవితంలో నీకు అర్థం కాని సమయంలో మన కోసం దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఇశ్రాయేలీల కోసం ఒకప్పుడు సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేశాడు, నదిలో మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మార్గం తెలియక తిరుగుతున్న వాళ్ళకి మార్గాన్ని ఉపదేశించాడు. మన లైఫ్లో కూడా మార్గం అర్థం కాని సమయంలో ఆయన మార్గాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. జ్ఞానులు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్నారు. మరలా తిరిగి వెనక్కి వెళ్ళి హేరోదుకి ఇన్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు దేవుడు వారి మార్గాన్ని మార్చాడు, ఆ దారిలో వెళ్ళొద్దని చెప్పాడు. ఆ తర్వాత యోసేపుకు కూడా చెప్తాడు, హేరోదు చంపాలనుకున్నాడు కాబట్టి మీరు ఈజిప్ట్ వెళ్ళండి అని. మరలా అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మరలా తిరిగి రండి అని. సో ఈ అధ్యాయం మొత్తంలో మనకు కనపడేది ఏంటంటే మార్గమై ఉన్న దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి క్లిష్ట సమయాల్లో మార్గం అర్థం కానప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఇర్మియాలో అంటాడు కదా, మేలైన మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అని. కాబట్టి మార్గం తెలియనప్పుడు ప్రభు దగ్గరకు వెళ్తే ప్రభు మనకి మార్గాన్ని ఉపదేశిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గంలో నడిపిస్తాడు. దావీదు అలానే ఎన్నోసార్లు ప్రభువా నీ మార్గము నాకు స్పష్టముగా తెలియపరచమని ప్రార్థించాడు. దేవుడు తెలియజేశాడు, అందులో నడిచాడు. నడిచే మనసుతో ప్రార్థించండి, దేవుడు మాట్లాడతాడు. ఆమేన్.